Greetings in the name of our Lord and Savior Jesus Christ. మరొక పర్యాయం దేవుని సన్నిధిలోనికి ఆయనను ఆరాధించడానికి వచ్చిన మీ అందరినీ త్రియేక దేవుని నామంలో అభినందిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా చాలా భయముతో భక్తితో ఈ లెంట్ కాలంలో తగు సిద్ధపాటుతో ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అనేక మంది క్రమశిక్షణ కలిగినటువంటి ఉపవాసముతో ఉండి ఈ 40 దినాలు తిరిగి మనల్ని మనం పునరుద్ధరించుకునేటువంటి ఒక శాస్త్రీయమైన ప్రక్రియలో మీరున్నారని నమ్ముతా ఉన్నాం. ఇటు లెంట్ కాలంలో మన కొరకు చాలా గొప్ప ఆధ్యాత్మికమైన అంశం మనకు పొందుపరచబడినది. మరి ఇటు అంశంను గూర్చినటువంటి పరిచయం, ప్రసంగం, వాక్య రూపేణ, తర్వాత వీడియో రూపేణ నేను బహుశా నిన్న మధ్యాహ్నం అనుకుంటా ఐ హ్యావ్ రిలీజ్డ్ ద సర్మన్ ఇన్ బోత్ ఆడియో అండ్ వీడియో. తర్వాత స్క్రిప్ట్ కూడా నేను మీ అందరితో పంచుకున్నాను. నేడు మన కొరకు ఇవ్వబడిన అంశం ఏంటండి అమ్మా? మీరందరూ సిద్ధపడి వచ్చిండ్రని నేను అనుకుంటా. ఎందుకంటే మిమ్మల్ని సిద్ధం చేయకపోతే తప్పు నాది. పిల్లలకు కావలసింది అందియకపోతే తండ్రిది నైతిక బాధ్యత. కావలసింది అటువంటిది సమకూర్చకపోతే తల్లిది నైతిక బాధ్యత. ఇవి రెండు సమకూర్చినాక కూడా పిల్లలు నా ఇష్టం అని అంటే ఎవరి బాధ్యత చెప్పరు అమ్మా? ఎవరిది బాధ్యత? నేనేం అంటలేను, ఎందుకంటే మీది మీరు అనుకుంటారు కనుక ఇక నాకు అనే అవకాశం మీరు ఇస్తలేరు. అంటే ఒక క్షణం నవ్వుకున్నామేమో కానీ నా హృదయంలో రక్తమే ప్రవహిస్తుంది. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటామంటే మై హార్ట్ ఈజ్ బ్లీడింగ్. అంటే కేవలము గారిసనోళ్ళు మంచోలే, వేరోళ్ళ సంగతి చెప్తున్నా నేను. రుతమ్మా మరి ఇక అనాలే కదమ్మా, ఏం చేస్తాం మరి. మీరంతా మంచోలే కానీ వేరోళ్ళ సంగతి. ఎందుకంటే బహుశా ఏ సేవకుడు కూడా దేవుని యొక్క సంఘం శూన్యంలో దేవుని ఆరాధించడానికి రావాలని కోరుకోడు. అలా కోరుకున్నటువంటి వారిలో బహుశా తెలుగు ప్రజల్లో నేను ఒక్కనే. అందుకే శనివారం రోజునే వేదాంతపరమైనటువంటి ఒక ప్రసంగాన్ని వీడియో రూపకంగా, తర్వాత అక్షర రూపకంగా మీ అందరితో నేను పంచుకుంటాను. అదేమి విచిత్రమో తెలియదు కానీ ఒక గ్యారిసన్ వాళ్ళు తప్ప లోకమంతా వింటారు ఆ ప్రసంగం. ఐ మీన్ ఇట్. మీరు నా దాన్ని ఏమంటారు ఛానల్లోకి వెళ్ళండి. 25 minutes ఆఫ్ ప్రసంగం ఇప్పటి వరకు 250 మంది పూర్తిగా విన్నారు 15 గంటల్లో. మై స్క్రిప్ట్ సర్మన్ ఈజ్ సర్క్యులేటెడ్ అమంగ్ 10,000 గ్రూప్స్ ఎక్సెప్ట్ గ్యారిసన్. ఎందుకంటే మీకు తెలిసినంత నాకు తెలియకపోవచ్చు, కానీ నా ధర్మంలో నేను ఎక్కడ కూడా తప్పు చేయకూడదన్నది మై కమిట్మెంట్. దట్ ఐఎమ్ కమిటెడ్ ఫర్ దట్. ఎందుకంటే నేను దేవునికి భయపడతా. రెండవది, తీర్పు అనేది ఒకటి ఉందని నేను నమ్ముతా. ఆ దినమున మీ అందరి ముందు నేను ఉత్తరవాదిగా నేను నిలబడాలి.
దేవుడు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు నేను జవాబు ఇచ్చి తీరాల్సిందే. నాకు ఇవ్వబడినటువంటి ధర్మ విధానములో దేవుని యొక్క ప్రజలను, దేవుని యొక్క జ్ఞానాన్ని అందించేటువంటి పని చేయడానికి నేను అభిషేకించబడినాను కనుక దేవుని యొక్క ఆత్మ నా మీద నిలిచిందని నేను పూర్ణంగా విశ్వసించేటువంటి వాడను. నిలిచినటువంటి ఆత్మ అక్షర రూపేణ అనేక మందికి అందించవలసినటువంటి ధర్మత మిషన్ దేవుడు నాకు ఇచ్చిండని నేను పూర్ణంగా బలంగా విశ్వసించేవాడను. నాకు ఇవ్వబడినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను నిర్వర్తించడానికి అనేకమైనటువంటి విఘ్నాలు. చాలా సందర్భాలలో మీరు అనుకుంటుండొచ్చు, అయ్యగారికి ఏం పని లేదు పాట లేదని అనుకుంటారు. వాస్తవికంగా మీరు ఇంటుండి చూడు వెంట పోయి చూడు అన్నట్టు విన్నరా? అయ్యగారు అమ్మని పిల్లల్ని అడిగితే చెప్తారు. ఈవెన్ వాళ్ళకున్న సహవాసం కూడా సోషల్ మీడియాలని చూస్తారు నన్ను. జస్ట్ ఫ్యూ అవర్స్ మై ఫ్యామిలీ విల్ వాచ్ మీ ఫిజికల్లీ. సో డీప్లీ ఎంగేజ్డ్. బట్ స్టిల్ చేయవలసిన ధర్మతలో ఎక్కడ కూడా లోపం రావద్దని నేను దేవుని మొక్కుతా. ఈ ధర్మం చేయడానికి కొద్దిగా ఓపిక ఇయ్యు దేవా, ఇది చేయాల్సింది నేను. కారణం ఏందనంటే రేపు పొద్దున భగవంతుడు నన్ను ఏమనాలని నేను కోరుకుంటా అంటే, భలా నమ్మకమైన మంచి దాసుడా. ఈ ఒక్క మాట కోసమే ఈ కష్టాలన్నీ పడడం నేను. ఇదొక్కటే మాట. ఇంకా మీ అందరి ముందంటే ఇక నాకు ఆ రోజు క్రిస్మసే. మై డియర్ ఫ్రెండ్స్, అలసత్వము ఆధ్యాత్మిక జీవితానికి మంచిది కాదు. దేవునిని మనం టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నామేమో నాకు తెలియదు. ఒకవేళ మీరు విత్తిందే దేవుడు మీకు విత్తితే, కెన్ యూ ఇమాజిన్ వాట్ హ్యాపెన్స్ విత్ యువర్ లైఫ్? ఒక క్షణం మిమ్మల్ని ఊహా ప్రపంచంలోనికి తీసుకుని వెళ్తాను. విజువలైజ్ యువర్ సెల్ఫ్ ద వే యూ ఆర్ ట్రీటింగ్ గాడ్. ఇఫ్ గాడ్ బిగిన్స్ టు ట్రీట్ యూ ద సేమ్ వే విచ్ యు ఆర్ ట్రీటింగ్ గాడ్, అది ఊహకు కూడా చాలా భయానకమైనది. God has given you ample of time. God has given you wisdom. God has given you knowledge. ఇంకా అష్టాంగాలు మీ మంచిగా పనిచేస్తున్నాయి. ఇందులో ఏ ఒక్క అంగము ఎక్కడైనా తేడా వస్తే ఆ దినము నీకు మాఫ్ ఉంటుందేమో. అన్ని మంచిగున్న దినం కూడా నీవు దేవుని యొక్క వాక్యాన్ని అశ్రద్ధ చేస్తే ఆయన అనుగ్రహము తొలగిన మరుక్షణం అది నీ ఊహకందదు. నీ జీవితము ఏ విధంగా చిన్న భిన్నమవుతుందో మీ ఆలోచనలకే వదిలిపెట్టేస్తున్నాం. Today we have been given a beautiful theme called to share the burden of others. పోయిన వారం కూడా మనం విన్నాం, చాలా గొప్ప వాక్యాన్ని విన్నామా లేదా? విన్నరా? ఏం డాక్టర్ సాబ్ విన్నరా? విన్నారు. పోయిన వారం ఏం అంశం ఉండే అంటే అమ్మాయి ఇంగ్లీష్ సర్మన్ కూడా విన్నది అన్నట్టు ఇప్పుడు నాకు అర్థమైంది. సంతోషం. అట్లీస్ట్ మార్నింగ్ సర్వీస్ మీరు అందరు విన్నారు. ఐఎమ్ గ్లాడ్. See, there is a common element in both the themes, that is call, పిలుపు. Last week the theme was about the call, and this week again the theme is about the call. పిలుపు అనేది క్రైస్తవ జీవితంలో ప్రాణవాయువు లాంటిది. ప్రతి క్రైస్తవుడు డిస్పైట్ ఆఫ్ ద డినామినేషన్స్ ఎవ్రీవన్ ఫర్మ్లీ నమ్మతం ఏంటంటే దేవుని పిలుపు ప్రతి విశ్వాసికి భూమి మీద ఉంది. ఆ మాటకు వస్తే దేవుని పిలుపు ప్రతి మనుషునికి భూమి మీద ఉన్నది. రంగు, మతము, కులము, ప్రాంతము, భాష అనేటువంటి ఏ భేదభావం లేకుండా
ప్రతి నరుని, ప్రతి నారిని దేవుడు పిలిచినాడన్నది బైబిల్ యొక్క సారాంశం. టుడే చదివినటువంటి లేఖన భాగాలు మీరందరూ శ్రద్ధగా విన్నారని నమ్ముతున్నా నేను. ఈ 4 పాఠాలు కూడా ఒక ధర్మ విధానానికి దేవుడు ఇచ్చినటువంటి పిలుపుకు ఉన్నటువంటి అనుసంధానాన్ని మనం నేర్చుకుంటాం. మొట్టమొదటగా ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ అటెన్షన్ వెరీ కామన్ ఫినామినన్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాల్. పిలుపు అనగానే యుగ యుగాలుగా క్రైస్తవులు తమ యొక్క ఆలోచన, తమ యొక్క పరిధికి 4 గీతలు గీసేసుకున్నాం మనం. ఏమని గీసేసుకున్నామనంటే ఆ పిలుపు అనేటువంటిది మనకు పెద్దగా సంబంధము లేదు. ఎందుకనంటే నన్ను పిలిచిండని చెప్పుకునేటోళ్ళు గల్లీ కుక్కలు దొరుకుతారు మనకు. ఆమె రైట్? లేకపోతే ఇప్పుడు గల్లీలలో దొరకకపోతే టీవీలో దొరుకుతారు, ఇంకా టీవీలో దొరకకపోతే సోషల్ మీడియాలో దొరుకుతారు. తెల్లారంగానే మొదలు పెడతారు, దేవుడు నన్ను పిలిచిండమ్మా. ఎప్పుడంటే 1947 ఆగస్ట్ 15. ఇక మనం కూడా ఏమనుకుంటామంటే 1947 ఆగస్ట్ 15 అట్లా పిలుస్తాడేమో. కనుక పిలుపుకు, మనకు, మన విశ్వాసానికి, మన జీవన విధానానికి పెద్దగా అచ్చి రాలే, మనకు దాంతో సంబంధం లేదు అనేటువంటి ఒక కంఫర్ట్ జోన్లో బ్రతకడం క్రైస్తవ సమాజం నేర్చుకుంది. ఐఎమ్ అడ్రసింగ్ ద నోషన్ ఆఫ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ అట్ లార్జ్ ఇన్ ద గ్లోబ్, నాట్ ఎట్ ద మైక్రోస్కోపిక్ కమ్యూనిటీ. దిస్ ఇస్ అ కామన్ notion that every Christians in the globe has. That call, we have nothing to do with the call. But my dear friend, basically and fundamental ga what is call అన్నది మనకు అర్థం కాకపోతే తగ్గిందంతా శూన్యంగానే మిగిలిపోతుంది. ఈ కాల్ అనేటువంటిది, పిలుపు అనేటువంటిది బైబిల్ అనుసారంగా, విశేషంగా హిబ్రూ బైబిల్ అనుసారంగా, దట్ ఈస్ వి కాల్ ఇట్ తనాక్. హీబ్రూ బైబిల్ను తనాక్ అని అంటాం మనం. ఈ హీబ్రూ బైబిల్ అనుసారంగా అక్కడ వాడబడినటువంటి ఒక గొప్ప పదం హీబ్రూ భాషలో ఏందనంటే ఖారా. ఖారా అన్న పదం వాడబడ్డది హీబ్రూ భాషలో. ఖారా అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థము ప్రాథమికంగా పిలుపు అయినప్పటికీ కేవలము పిలుపు మాత్రమే, పరిపూర్ణమైన అర్థం కాదు. రెండవది, పిలుపు అనేటువంటిది, ఖారా అనేటువంటి హీబ్రూ పదం నిన్ను లేదా నన్ను, ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచినటువంటి ఆ పిలుపు తన యొక్క వృత్తిగా చేసుకోవడం కాదు. హోప్ ఐఎమ్ క్లియర్ టు యూ. పిలుపు అనేది వృత్తిగా చేసుకోవడం కాదు. పిలుపు అనేది హీబ్రూ బైబిల్ తనాక్ అనుసారంగా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద కోవెనెంటల్ వొకేషన్. రెండవది, పిలుపు అనేది ఇట్ ఈస్ ఎ డివైన్ ఎలెక్షన్ అకార్డింగ్ టు బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 and verse 1. ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క పిలుపు ఎవరికి లేదండి దేవుని పిలుపు? ఇక్కడ కూర్చున్న వారికి ఎవరన్నా? Anyone would like to say that God has not chosen me, God has not called me? Anyone? So thanks be to God. You all believe that God has called you. Am I right? Am I right? Thanks. Then you should know the nature of the call. మన భాషలో ఏంటంటే పిలుపు అన్నట్టు ఓరి ఎల్లిగా మల్లిగా రారా అనగానే ఆడ వస్తాడు, అయిపోయింది, పిలుపు అయిపోయింది. Am I right? దిస్ ఇస్ హౌ అవర్ పాపులర్ అండర్స్టాండ్. ఏమాత్రం సంబంధము లేకుండా వృత్తి ధర్మములో కూడా ధర్మముగా ఉండి జీవన కాలం అంతా క్రీస్తు యొక్క నిబద్ధతను, క్రీస్తు యొక్క కోవెనెంట్ను, ఒడంబడికను ప్రత్యక్షపరచుకోబడడానికే దేవుడు ఇచ్చినటువంటి పిలుపు ఈస్ ఖారా హిబ్రూ భాషలో. దిస్ ఇస్ కాల్. Despite of your profession, you are called to keep the covenant as a passion for God. You are called to be compassionate. Last week's sermon.
కేవలం వృత్తి ధర్మంలో ఒకరి పట్ల జాలి చూపించి ఆయనకి పని చేసేస్తే ఐఎమ్ పర్ఫెక్ట్. నో. ఆఫీసు బయట కూడా, ఇంట్లో భార్య బిడ్డలతో కూడా, దేవాలయంకి వచ్చినప్పుడు చర్చిలో కూడా, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు పెడెస్ట్రియన్గా కూడా, ఆటోలో కూర్చున్నప్పుడు ఒక రైడర్గా కూడా నీ ప్రవృత్తి ధర్మాన్ని నీవు కన్నపరచడానికి పిలువబడ్డావు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దట్ ఈస్ అ కాల్. Christian understanding of call. Now today we have got a beautiful theme for us. What is the theme that has been given to us? Amma? ఒకరి భారాన్ని ఒకరము quickly let me take you to the basic understanding of today's theme. ఒకరి భారాన్ని మరొకరు మోయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ మోటివేషనల్ టాక్ టు ఇన్స్పైర్ ఫర్ ఫ్యూ మూమెంట్స్ అండ్ సెకండ్స్. అమ్మ ముందుకు రండి అమ్మ, ఇక్కడ ఖాళీ ఉన్నాయి, ఇక్కడ కూడా ఖాళీ ఉన్నాయి, ప్లీజ్ కమ్. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ థియోలాజికల్ ఫార్ములేషన్ బై సెయింట్ పాల్. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయములో చాలా అద్భుతంగా పౌలు గారు తన యొక్క వేదాంతాన్ని, ఫిలాసఫీని ఆయన అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడనంటే, బేర్ వన్ అనదర్స్ బర్డన్ అండ్ సో టు ఫుల్ఫిల్ ద క్రైస్ట్ లా. ఇంగ్లీష్లో అలా ఉంది. తెలుగులో ఏమనుందమ్మా? ఒకరి భారములను ఒకరు భరించి క్రీస్తు యొక్క నియమమును పూర్తిగా నెరవేర్చుండి. దయచేసి వీలైతే ట్రై టు రైట్ ఇట్ డౌన్ ఆన్ ద ట్యాబ్లెట్ ఆఫ్ యువర్ హార్ట్. ఇది రాసుకోవాలి. బైబిల్ అంతట్లో కూడా హృదయం మీద రాసుకోమని దేవుని యొక్క భక్త గ్రేసరులు మరీ 1000 సార్లు చెప్పాను. ఎందుకంటే హృదయము వారి యొక్క భావనలో చాలా కేంద్రీకృతమైనది. మనిషి యొక్క ప్రవర్తనకు ఉద్భవించే ప్రతి ఆలోచన హృదయము యొక్క అంతర్భాగంలో నుంచి అంకురిస్తుందన్నది బైబిల్ పండితులు వారు నమ్మారు. అందుకే హృదయం అనేటువంటి పదానికి లెవ్ అనే హీబ్రూ పదం వాడబడ్డది. వాట్ ఈస్ ద వర్డ్? చెప్పండి. లెవ్. అదేందో తెలియదు. అక్షరంగా రాస్తేనేమో LEB అని రాస్తాం ట్రాన్స్లిటరేషన్లో, కానీ పలికేటప్పుడు మాత్రం లెవ్ అనాలి. అనండి డాక్టర్. లెవ్ అంటే మీ గుప్పెడంత గుండె అన్నట్టు. లెవ్ అంటే హీబ్రూ భాషలో. ఈ బంగాళలోకి పోతా ఉంటే వాళ్ళు బసంత్ నగర్ అని అనమంటే వనరు. వసంత్ నగర్ అంటే వాళ్ళు అన్నారు. వసంత్ నగర్ అన్నారు. వా అనే పదం బంగాళీలు మాట్లాడారు. ఏమంటారు తెలుసా? బసంత్ నగర్ అంటారు. అట్లా ఈ హీబ్రూ పదం గుండెకు కూడా లెబ్ అని రాస్తాం, కానీ లెవ్ అని పలుకుతాం. లెవ్ అని అంటే గుండె. హీబ్రూలకు ప్రతి మనిషి యొక్క ఆలోచనకు మూలం గుండె. గ్రీకులో ప్రతి మనిషి యొక్క ఆలోచనకు మెదడు. సరే, ఎందుకు నేను ఈ మాటను మీ హృదయం అనే పలక మీద రాసుకోమంటున్నానంటే, అకార్డింగ్ టు ద జూయిష్ న్యూమరాలజీ, ప్రతి అక్షరానికి వాళ్ళు అంఖ్యశాస్త్రంలో అంఖ్యపరమైనటువంటి విలువలు వాళ్ళ అక్షరాలకు ఉన్నాయి. ఈ లెవ్ అన్నటువంటి పదానికి మొదటిది ఏంటంటే లామేద్ అనే అక్షరం వాడబడ్డది. లామేద్ అనేటువంటి అక్షరానికి ఇవ్వబడినటువంటి సంఖ్యాశాస్త్రపరమైనటువంటి విలువ ఏంటంటే 30. లామేద్ అనే అక్షరానికి సంఖ్యాశాస్త్ర విలువ ఎంత? 30. నెక్స్ట్ బ అనేది బెయిత్. ఫస్ట్ అలెఫ్ అంటే ఆదిదేవుడు, స్వయంభూతుడు, సృష్టికర్త, అన్నీ కలిపి ఆలెఫ్ దేవుడు. ఎలోహీమ్ అనే పదం ఈ ఆలెఫ్ నుంచి వచ్చింది. నెక్స్ట్ బెయిత్ ఈజ్ ద సెకండ్ వర్డ్. కనుక దీనికి ఉన్నటువంటి సంఖ్యాశాస్త్ర విలువ ఏందనంటే 2. లామేద్కున్న సంఖ్యాశాస్త్ర విలువ ఏంది? 30. బెయిత్కున్న సంఖ్యాశాస్త్ర విలువ ఏంది? 2. ఇవి రెండు కలిపితే ఎంత అయింది? ఎందుకు మరి ఈ 32 సంఖ్యాశాస్త్రం కలిగినటువంటి ఈ పదానికి గుండెకు వారు ఆపాదించి ఉంటారు? ఒకటి ఎక్కువ కాలేదు, ఒకటి
ఇట్లా బైబిల్ ఇట్లా నేర్చుకోవాలి. ఈ విధంగా శాస్త్రీయంగా బైబిల్ను మీరు పరిశోధన చేయడం నేర్చుకోవాలి. ఈ పదం కాకుండా ఇంకో పదం పెట్టుంటే ఏమవుతుండే వాళ్ళకు? ఎందుకు పెట్టలేదంటే బైబిల్ రాసినప్పుడు ఈ ఈస్టర్న్ నియర్ ఈస్ట్ అంటే ఇప్పుడు ఏదైతే యుద్ధమై లొల్లులు అవుతుందో ఆ ప్రాంతం అంతాలో ఒక పాపులర్ బిలీఫ్ ఉండే. ఏందనంటే భూమి మీద 32 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజ్డమ్ ఉన్నదని నమ్మిండ్రు వారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ విజ్డమ్? 32 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజ్డమ్. ఈ 32 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజ్డమ్ అంతటిని కూడా నియంత్రణలో ఉంచి దేవునిని తెలుసుకోవడానికి గుండె ప్రధానమైనది, కేంద్రీకృతమైనది గనక ఈ జ్ఞానమునకు మూలము కర్మ, కర్త, క్రియ యెహోవా దేవుడు గనక ఆ గుండె నిండా ఆ జ్ఞానముతో దేవుని నువ్వు ఆరాధించాలనే ఒక సదుద్దేశముతో ఈ గుండెకు లెవ్ అని హీబ్రూలో పేరు పెట్టారు. అవును, ఐ కాంట్ రిపీట్ ఇట్. ఇంటికి వెళ్ళినాక టీవీ చూడాలా, టైం ఫ్యాక్టర్. ఈ 32 రకములైన జ్ఞానముతో నీ హృదయము నింపి దేవుని ప్రేమతో అది పొంగి పొర్లి ఈ జ్ఞానమంతా వాడుకొని భగవంతుని యొక్క ప్రత్యక్షతను తెలుసుకోవడానికి ఆలయము, నిలయమైనటువంటిది మానవుని యొక్క హృదయము గనక ఇక్కడి నుంచి మంచి మాత్రమే జనింప చేయాలి అనంటే భగవంతుని వాక్యము ఇక్కడ చెక్కుకోవాలి, ఇక్కడ టాటూ వేసుకోవాలి. ఇక్కడ భగవంతుని మాట టాటూ వేసుకుంటే నీ థాట్ ప్రాసెస్ దేవునికి అనుకూలంగా ఉంటుందని దానికి లెవ్ అనే పదం హీబ్రూ భాషలో ఇవ్వబడ్డది. యు గాట్ ఇట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే? పౌలు గారు రాసిన ఈ మాటను మీ హృదయంలో రాసుకోండి. ఒకని భారములను మరొకరు భరించండి. అద్భుతంగా పౌల్ ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్, హీఈస్ అ వండర్ఫుల్ థియాలజియన్ ఆఫ్ హిస్ టైమ్స్. ఈ పత్రిక రాసేటప్పుడు బహు జాగ్రత్త పరుడై ఆయన యోచించి ప్రార్థన చేసి చాలా కష్టపడి ఒక్కొక్క పదాన్ని ఎంపిక చేసుకొని రాసిండు. ఇక్కడ వాడబడినటువంటి గ్రీక్ భాషలో గ్రీక్ పదం, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో గ్రీక్ పదం షోల్డర్ లేదా బేర్ అన్నటువంటి ఈ పదానికి గ్రీకు భాషలో వాడబడినటువంటి పదం ఏంటంటే బెస్టాజో అనే గ్రీకు పదం వాడబడ్డది. బెస్టాజో, ఈ గ్రీకు పదం బెస్టాజో యొక్క అర్థం ఏందనంటే మొట్టమొదటిది టు లిఫ్ట్, రెండవది టు క్యారీ, మూడవది టు సస్టైన్, నాలుగవది టు ఎండ్యూర్, ఐదవది టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్. ఈ 5 పదాలు బెస్టాజో అనే గ్రీకు పదము ద్వారా పౌలు గారు దేవుని యొక్క మనోభీష్టాన్ని తన సంఘానికి ఆయన విశదపరుస్తూ ఉన్నాడు. ఒకని భారములను మరొకరు భరించండి. ఎలాంటిది ఆ భారము అనంటే పడిపోయినటువంటి వాడిని మీ బలమైన పాదాల కింద వారిని తొక్కకుండా ఆపన్న హస్తము విచ్చి ఆదుకోవడానికి వారిని పైకి లేపడమే భరించడం. రెండవది, బలహీనంగా ఉండి పడిపోయినటువంటి వారి యొక్క చేతులను నీ భుజాల మీద వేసుకొని వాని నడుము చుట్టూ చెయ్యి వేసి వాడు చేయవలసిన ప్రయాణములో నీవు కూడా జతపని వానిగా ఉండి వాని ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహా యాత్రికునిగా నీవు నడిచిపోవడం. మూడవది టు బేర్ లేదా కంధ లేదా భుజాన్ని అందించడం అనంటే
ఈ కష్టము పక్కవానికో పరాయోనికో వచ్చినప్పుడు చేసుడు మాత్రమే కాదు, కానీ నీకు కూడా అలాంటి కష్టము వచ్చినప్పుడు, కన్నీరులో కొట్టుకొని పోయే ప్రమాదం వచ్చినప్పుడు, శత్రువులు ఏకమై కూటమై నీ యొక్క ఉనికిని భూమి మీద నుంచి తీసివేద్దామని కంకణము కట్టుకున్నప్పుడు, నీవు కలవరపడకుండా ఎదుటి వ్యక్తి, ప్రత్యర్థి, శత్రువు చేసే ప్రతి దాడిని కూడా నీవు తట్టుకొని భగవంతుడనేవాడు ఉన్నాడని, పాత కష్టంలో ఆయన కాపాడినాడని, ఈ కష్టం కూడా కడ తేరుస్తాడని నీ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ధైర్యంగా కష్టము పోయే వరకు నిలబడడమే గ్రీక్ పదమైనటువంటి బ్యాస్టాజో పదం యొక్క అర్థం. అమ్మా, కష్టం అందరికీ వస్తుంది. ఈరోజున ఆదివారం ఉంది కదా అని చెప్పేసి రేపు కూడా ఆదివారం ఉంటుందని అనుకోకు. ఆదివారం ఎందుకు వచ్చిందనంటే ఆదివారం పోనీకే వచ్చింది. ఎవ్రీ మెడిసిన్ హ్యాస్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఈజ్ దర్ ఎనీ మెడిసిన్ వితౌట్ ఎక్స్పైరీ డేట్ డాక్టర్? ఉన్నదా మెడిసిన్? ఎనీ మెడిసిన్ వితౌట్ ఎక్స్పైరీ డేట్ భూమి మీద ఉన్నదా? నీ కష్టం కూడా అంతే. ఈ రోజున వచ్చింది అని అంటే అది నీ ఇంట్లో శాశ్వతంగా నిలవడానికి రాలేదు మిత్రమా. ధైర్యం వహించు, కష్టము పోనీకే వస్తుంది. కొంతకాలం కష్టం, కొంతకాలం కన్నీరు, కొంతకాలం శత్రువులు నిన్ను చూసి నవ్వుతారు, కొంతకాలం ఎగతాళి చేస్తారు, ఇంకొంతకాలం సంతోషిస్తారు. నువ్వు కష్టంలో కరిగిపోయి కులిమిపోయి ఏడిస్తే కుంగిపోతున్నావంటే పండగ చేసుకుంటారు, చేసుకోనివ్వండి. కానీ దేవుని మాట ఏమంటారు? బ్యాస్టాజో సస్టైన్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే కష్టం ఇచ్చిన భగవంతుడే కన్నీరు తూడ్చి వేస్తాడు. ఆ కష్టం నీ దగ్గర నుంచి పారిపోతుంది కనుక. మరొకటి ఎండ్యూర్. కష్టాలు వచ్చినప్పుడు మనము తట్టుకొని నిలబడే సామర్థ్యమే దానిని బ్యాస్టాజో అని అన్నారు గ్రీకులో. కష్టం వచ్చినప్పుడు నిలబడాలి. నిలబడకుండా పారిపోయి వంగిపోయి ఉరికిపోతే కష్టం నిన్ను విడిచిపెట్టదు. నువ్వు ఎంత దూరం అన్నవు, ఎటువంటి ఉపాయాలన్నా చెయ్యి. విన్నరా? శతకోటి దరిద్రానికి శతకోటి ఉపాయానికి శాస్త్రం ఉంది తెలంగాణలో, మరి అక్కడ రాయలసీమ ఆంధ్రలో ఉందో నాకు తెలియదు. శతకోటి ఉపాయానికి, శతకోటి కాదమ్మా, అనంతకోటి దరిద్రం అట. కష్టం వచ్చింది కదా అని అక్రమమైన మార్గాలు నువ్వు వెళ్ళి ఈ కష్టాన్ని పక్కన తీసుకునే ప్రయత్నం చేయకు. ఎందుకంటే అలా ప్రయత్నం చేస్తే ఉన్న కష్టం పోవడం దేవుడు ఎరుగ, కానీ లేని కష్టాలు కొని తెచ్చుకున్నోని అవుతావు. ఇది తాలుకోనికే ఒక జీవితం సరిపోదు. మళ్ళీ వచ్చిన కొత్త కష్టాన్ని జస్ట్ ఎండ్యూర్, భరించడము నేర్చుకో. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఐదవది భారాన్ని వహించడం అనంటే, కంద భుజాన్ని ఆసరా ఇవ్వడం అనంటే టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళని యొక్క బాధ్యతను తీసుకోవడానికి ప్రయత్నం చేయి. అన్ఫార్చునేట్గా ఏమైందనంటే వీఆర్ బికమింగ్ బర్డన్స్ ఫర్ అదర్స్. వేరే వాళ్లకు మనం చాలా సందర్భాలలో భారమై కూర్చున్నాం, లేదా వీఆర్ క్రియేటింగ్ బర్డన్స్ ఫర్ అదర్స్. వాడేదో వాని కష్టం వాడు పడుతున్నాడు, వాని జీవితం ఏదో వాడు బతుకుతున్నాడు, కారమో రొట్టెనో మిరమో అన్నం తింటున్నాడు, ఏదో ఆ జీవితం వెళ్ళదీస్తున్నాడు. అది చూసి అనవసరంగా మీరు కళ్ళను ఎర్రగా చేసుకుంటే చేసుకున్న డ్రాప్స్ వేసుకోండి, కానీ దయచేసి డోంట్ క్రియేట్ బర్డన్స్ ఫర్ అదర్స్. ఎందుకంటే షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ ఎనీవన్స్ హార్ట్ ఈజ్ నాట్ విజిబుల్. రక్తంతో ద్రవిస్తున్న గుండె మీకు కనబడదు గనక, వాడు బయటకు చెప్పుకోలేడు గనక, లోకం చూడడానికి నవ్వడం అలవాటు చేసుకున్నాడు గనక
ఒక ఫేక్ నవ్వును మన ముందు ప్రదర్శిస్తున్నాడు కనుక వాని హృదయములో ఎంత కష్టం పడుతుందో వానికి, వాడు నమ్ముకున్న పరమాత్మకు తెలుసు, కానీ భూమి మీద నరమానవునికి తెలియదు కనుక మీరు డోంట్ క్రియేట్ బర్డన్ ఫర్ అదర్స్, డోంట్ బికమ్ బర్డన్స్ ఫర్ అదర్స్. బేరింగ్ అప్ ఆఫ్ బర్డన్స్ అని అంటే ఇట్ ఈస్ నాట్ అస్ ప్యాసివ్ సింపతి. అయ్యో పాపం అని వారి పట్ల సానుభూతి ప్రదర్శించడం కాదు. బెస్టాజో అనే గ్రీక్ పదానికి దానికి అర్థం ఏంటంటే ఇట్ ఇంప్లైస్ యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వెయిట్. కష్టంలో ఉన్న వారి యొక్క కష్టాన్ని మనము యాక్టివ్గా వారి కష్టంలో పాలు పొంది వీలైనంత మట్టుకు వారి కష్టములో కొంత ఉపశమనాన్ని కలిగించడమే నిజమైనటువంటి బాధ్యత, భారాన్ని పంచుకోవడం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారిది గ్రహించి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు భారము. ఇక్కడ కూడా సేమ్ పదం వాడిండు పౌలు, బ్యాస్టాజో అన్న పదం. యేసుప్రభు కూడా అదే పదం వాడిండు సువార్తల. ఇక్కడ పౌలు గారు కూడా అదే పదం వాడుతున్నారు, బ్యాస్టాజో. అంటే 5 రకములైన భారము కలిగిన ప్రజలారా నా యొద్దకు రండి, మీ భారాన్ని పంచుకునే బలమైన భుజం నా దగ్గర ఉన్నది, నా భుజం మీద మిమ్మల్ని వేసుకొని నడిపించగలిగినటువంటి శక్తి నా దగ్గర ఉన్నది. కమ్ అంటూ మీ టుడే గాడ్ ఈజ్ కాలింగ్ యూ ఫర్ దట్ ధర్మ. ఆ ధర్మము నెరవేర్చడానికి దేవుడు ఈ రోజున మీ అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పిలిచినాడు, మీరే చెప్పినారు గనక ఈ ధర్మం నిర్వర్తించడానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇంతటితోనే ఇది ఆగలే. వెన్ వి లుక్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్ పర్స్పెక్టివ్, బర్డన్, బ్యాస్టాజో గ్రీక్ పదం, ఇది హీబ్రూ భాషలోనికి వచ్చేసరికి నాసా అన్న పదం వాడబడ్డది. నాసా అన్నటువంటిది క్రియాత్మక పదం. దీని భావం ఏంటంటే అగైన్ టు లిఫ్ట్, టు క్యారీ, టు టేక్ అవే. ఇంకొక పదం ఎక్స్ట్రా మీనింగ్ ఇవ్వబడ్డది హీబ్రూ పదమైనటువంటి నాసాకు. టు టేక్ ద బర్డన్, ఇతరుల యొక్క భారాన్ని వహించడం అని అంటే హీబ్రూ భాషలో ఈ నాసా అనే పదానికి ఒక అడిషనల్ మీనింగ్ ఇవ్వబడ్డది ఏంటంటే టు ఫర్గివ్. టు ఫర్గివ్ ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది అనంటే మన శత్రువు మనకు చేసినటువంటి దుష్కర్మ క్రియను బట్టి వాడు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి మనస్సు అంగీకరించిన ఆత్మ ససేమిరా అంటది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హ్యూమన్ సైకాలజీ. సాయం చేయాలని ఉంటుంది, ఎందుకంటే అయ్యగారు అంత గొప్ప ప్రసంగం చేసిండు అయ్యా. ఎందుకంటే మేము అదేమంటారు కావనెంట్, ఒడంబడికలో పిలువబడ్డ వారం కనుక మా ధర్మం ప్రకారం శత్రువు అయినా సరే వానికి మనం సహాయం చేయాలని మన ధర్మం ఉన్నది కనుక చెయ్యాలని ఉన్నా, ఎక్కడ నీ యొక్క అంతరాత్మ, నీ మనస్సు దాన్ని నిరోధిస్తుందేమో అన్న ఉద్దేశంతో హీబ్రూ భాషలో నాసా అన్నటువంటి పదానికి క్షమించి నీ మానవతా ధర్మాన్ని దైవం యొక్క నిబద్ధతో చేయడమే టేకింగ్ ద బర్డన్ ఆఫ్ అదర్స్ అని మనం నేర్చుకుంటాం. నౌ క్విక్లీ లెట్ us get into the beautiful Bible readings. Old Testament Bible reading, it teaches us a lot, a beautiful thing. మెఫీబోషెత్, ఈయన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరిడా? ఉన్నారా? చెప్పరు? ఎవరు లేరు? ఉన్నారా? ఫిలిపు ఏమన్నా నీతో కష్టమని ఆయన ముందే సుధరాయించుకుంటాడు. ఆగస్టిన్ అన్న అందరికీ తెలుసు. ఇక తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చెప్పండి, నేను అది ఇడిసబెట్టేస్తే ఇక అన్న. ఇట్లనే ఊర్లల్లో కథ చెప్పనికి పిలిచిండ్రట నా అసంటోని. ఇక 3 దినాల కథ. ఎన్నొద్దుల కథ? 3 దినాలు. దినంకు 1000 రూపాయలు ఇస్తారు ఊర్లల్లో. సాయంత్రం ఇప్పుడు టీవీలో వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది, కానీ పొద్దుమికి కాగానే ఈ ఎడ్లు బర్రెలు రాగానే కట్టేసి వాటికి ఇంత మేత వేసేసి
ఇంత ఉడుకొడుకు, ఎందుకు అప్పుడు లైట్లు లేవు, ఇప్పుడు లైట్లు వచ్చినాయి. కానీ ఆ కందీలు బుడ్డి దీపం పెట్టుకొని ఇంత రొట్టెను మిరము కారం 6-7 గంటలకు తిని అందరం కచీర్ కాడుకోవాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ తెలంగాణ. కచీర్ అని అంటే సచివాలయం. ఆడ యాప చెట్టు కింద ఇక షింపులు సాపలు వేసుకొని ఇక కూర్చుంటే ఆడొచ్చి తెల్లారిన దాకా కథ చెప్తాడు. ఆడ కథ చెప్పుడేమో కానీ ఇళ్ళలో దొంగలు కూడా పడతారు. ఎందుకంటే ఉన్నోళ్ళందరూ తాళం వేసుకొని పోతుంటే కదా ఆడికి కచీర్ కాడికి. ఇక ఆయనతో ఫస్ట్ డే కథ చెప్తుండే అగస్టిన్ అన్న. ఆడు జర ఎర్రగా బుర్రగా తయారు, నేనంటే కర్రే ఉన్నా అనుకోండి, ఆడు జర ఎర్రగా బుర్రగా తయారయ్యేసి ఆడు అడిగిండు, ఆ ఊర్లో మీరంతా మంచిగా నేను చెప్పబోయే కథ మీకు ఎరకనా అన్నాడు. ఈడు చెప్పబోయే కథ ఆయనకేం ఎరుకుంటుంది? మాకు ఎరకలేదు పంతులు అన్నారు. ఎరకలేనోనికి తెలవనోనికి నేనేం చెప్పుదురా బాయ్ అని చెప్పేసి ఇంటికి పోయి పడుకున్నాడు. మొదటి దినం కథ అయిపోయింది. మొదటి దినం సుందరన్న అయిపోయింది. మళ్ళా తెల్లారొచ్చింది. వీళ్ళంతా మళ్ళీ సాపలు గీపలు తీసుకొని పోయాడ కూర్చొని మళ్ళీ అడిగిండు, ఈరోజు నేను చెప్పబోయే కథ మీకు తెలుసా అన్నాడు. నీ అమ్మ నేను తెలియదు అని అంటే ఈడేమో చేసేటట్టున్నాడు. తెలుసు అన్నాడు. ఇక తెలిసిన కాడికి నేనేం చెప్పదు, తెలిసిన కాడికి ఇక తెలిస్తే అయిపోండి నేను పోతున్నాను పడుకున్నాడు. ఇక 3వ దినం పోయి ఇక 2వ దినం పోయి పడుకున్నాడు. ఊరోళ్ళు వండుకోలే. ఈడు జర పట్నం హుషారి చూపిస్తున్నాడు. ఈయన సంగతి ఉంది, రేపు చెప్దాం రా భయ్, ఇప్పటికే 2000 వేసుకున్నాడు, రేపు ఈయన సంగతి చెప్దాం. గుత్పకొయ్యలు గడిగొయ్యలు పట్టుకోండి, గడిగొయ్యాలంటే బండికి ఉంటాయి అన్నట్టు, ఇంత కట్ట అందరు రెడీ పెట్టుకొని సాపల కింద పెట్టుకుంటే రేపు అయితే ఉన్నోడు అవుతాడు, పట్నంకి పోతే పోయినోడు అవుతాడు. 3వ దినం ఇక ఆయనతో మళ్ళా ఊరోళ్ళంతా వచ్చారు. ఇక ఆయనతో బందోబస్తు కూర్చున్నారు. ఇక గుత్పకొయ్యలు గడిగొయ్యలు కనబడతలేవు, బందోబస్తు కూర్చోగానే ఈడు కథ మొదలు పెట్టిందట. ఈ రోజన్నా నేను చెప్పబోయే కథ తెలుసా అన్నాడు. అప్పుడు పాపం ఆడోళ్ళు మాకు తెలుసు పంతులు అన్నారు, మగోళ్ళు అన్నారు మాకు తెలియదు అన్నారు. అబ్బాయి నిరికిచ్చినాం చూడ అనుకున్నారు. ఈడు ఎంత హుషారుగాడు అనుకున్నావు, ఇంటికి పోయి ఏం చేస్తారమ్మా తెలిసిన వాళ్ళు పోయి మేము మగోళ్ళని కూర్చుంటే పెట్టుకొని తెలియనోడికి చెప్పుండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మెఫీబోషెత్ సంగతి మీకు తెలుసా? లేసి మీకు తెలుసు, కానీ నాకు తెలిసిన ముచ్చట్లు 3 ముచ్చట్లు చెప్తా. A covenant love that initiates, it does not wait. పిలుపుకు ఒడంబడికు విడదీయరాని బంధం ఉంది. ఎందుకు బోయాజు అనామకులు జాతి రీత్యా శత్రువులు, వాళ్ళు రూతమ్మ వాళ్ళు శత్రువులు బోయాజుకు. అయినా జాతి వైరాన్ని మడిచి మానవత్వంగా బోయాజు ఎందుకు ప్రతిస్పందించినాడయ్యా అనంటే ఇట్ ఈస్ అ కోవెనెంట్ లవ్. బారా, ద గ్రీక్ వర్డ్ దట్ హ్యాస్ బీన్ యూస్డ్. ఇప్పుడు కూడా పిలుపునకు ఈ భారము మోయేదానికి అనుసంధానమైనది ఏంది అనంటే ఇట్ ఈస్ అ కోవెనెంట్ లవ్ బై కింగ్ డేవిడ్. ఆ ప్రేమ ఎంతగా బలవంతం చేసిందని చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణగా ఇక్కడ మనం చూస్తాం. దావీదు అప్పుడే ఫ్రెష్గా రాజ్యాధికారం మీద కూర్చున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, మొత్తం కోటరీని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. తన యొక్క అధికారము నిర్విఘ్నంగా కొనసాగడానికి, రెండవది భూమి యొక్క అంచుల వరకు కూడా తన రాజ్య విస్తీర్ణత కొరకు ఆయన వ్యూహరచన చేయడంలో తనమునకలై ఉన్నాడు. అప్పుడే ఆయన తలలోనికి వచ్చిన ప్రధానమైనటువంటి ఆలోచన ఏంటనంటే, అయ్యా రాజ్య పరిపాలన నేను మొదలు పెట్టకముందు, బిఫోర్ ఐ బిగిన్ ద పాలసీ అండ్ ద పొలిటిసైజేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ ద కింగ్డమ్, లెట్ మీ బిగిన్ విత్ కైండ్నెస్, హెసెద్ అనదర్ బ్యూటిఫుల్ హీబ్రూ వర్డ్. నేను కరుణతో మొదలు పెట్టాలి. దేవుడు ఈ రాజ్యాన్ని నాకు అప్పగించినాడు, కానీ ఒక రాజుగా శత్రుశేషము లేకుండా చేయడము రాజుల యొక్క ధర్మ విధిగా ఆ దినాలలో ప్రజలు బలంగా నమ్మినటువంటి వారు. పాత లేదా పూర్వపు రాజు యొక్క భార్యను కానీ, పిల్లల్ని కానీ, మనమలను కానీ, మనమరాళ్ళను కానీ శత్రుశేషము లేకుండా చేయడము మొదటి పని. అంత మంచిగా ఉన్నరా, ఎవరన్నా ఉన్నారా, లేకపోతే భయంకు పారిపోయినరా, ఆ కుటుంబం పట్ల నేనేమన్నా ఎక్కడనైనా దయ చూపించే అవకాశం నాకేమన్నా కలుగుతుందా అని వాకబు చేసినాడు. చూడండి, దట్ ఈస్ కాల్. అధికారం, అవకాశం
నీ గుప్పిట్లో ఉన్న అధర్మము పట్ల దానిని వినియోగించకపోవడమే నిజమైన నిబద్ధత కలిగినటువంటి పిలుపు. ఇది దావీదు మనకు నేర్పిస్తున్న పాఠం. ఇట్ ఈస్ ఎ టెస్ట్. ఇట్ ఈస్ ఎ టెస్ట్. దేవుడు నీకు అన్నీ ఇచ్చిన తర్వాత నీకు తెలియకుండానే నీకు దేవుడు నీ ముందు అనేక పరీక్షలు నిర్వహిస్తాడు. కొన్నిసార్లు నువ్వు గ్రహిస్తావు, మరికొన్నిసార్లు గ్రహించలేవు. కానీ విఘ్నతకు దేవుడు మనకిచ్చినాడు గనక ప్రతి పరీక్షను మనము నిజాయితీగా గెలవడానికి ప్రయత్నము చెయ్యకపోతే దావీదు వలె ప్రవర్ధమానము ముమ్మాటికి కాము. ఫుల్ స్టాప్. ఎందుకు దావీదు ఎదురు లేనటువంటి రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించగలిగినాడనంటే ఆయన భగవంతునికి భయపడ్డాడు. మళ్ళీ చెబుతున్నా స్నేహితులారా, దేవునికి భయపడండి, దేవునికి భయపడండి, దేవునికి భయపడండి. భయపడని వారికి వారి ఉనికిని దేవుడు. ఫుల్ స్టాప్. Be cautious. దావీదు is a living example for us. ఆయన కనికరముతో కదిలింపబడ్డాడు. This is a promise keeping love, hesed, that is కృప, covenant loyalty. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు, రాజు చిరకాలము జీవించునుగాక. అయ్యా, దావీదు సంతతిలో ఉన్నటువంటి వాడు ఒకడు మెఫీబోషెత్ అనేవాడు వాడున్నాడు. ఉన్నాడా? అరే ఎస్, ఐ రిమెంబర్ దట్ ఫెలో. అప్పుడు జర నడవకుంటే పోలియో వచ్చింది వానికి. ఏడున్నాడా? అయ్యా, వాడు లోదెబార్ అనే ప్రదేశంలో ఉన్నాడు. లోదెబార్ అన్నటువంటి ఇటీ నామవాచకం, ఇట్ ఈస్ అ ప్రాపర్ నౌన్. ఆ ఊరి పేరు యొక్క భావం ఏంటనంటే అక్కడ దెర్ ఈస్ నో పాస్చర్. పాస్చర్ అని అంటే గరక కూడా మొలవన్నటువంటి నిస్సారమైన, నిస్తేజమైన, నిస్సత్తువు కలిగినటువంటి నిర్జీవమైన జీవితముతో పాటు నిర్జీవమైన ప్రదేశము, నిర్జీవమైన ప్రజలు, నిర్ణయము చేయలేనటువంటి అశక్తత కలిగినటువంటి భౌగోళిక, మానసిక, ఆర్థిక, రాజకీయ, వ్యక్తిగతంగా శూన్యమైనటువంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాడయ్యా అని దావీదుకు సెలవిచ్చినారు. లోదెబార్, దట్ మీన్స్ ఇట్స్ అ ఫ్యూటైల్, ఇట్స్ ఆఫ్ నో యూస్. ఇన్ఫ్యాక్ట్ మెఫీబోషెతు జీవితం కూడా ఈ లోదెబార్ అర్థానికంటే ఎక్కువేమి లేదు. బేసికలీ హీఈస్ హ్యాండిక్యాప్డ్. ఐ రైట్? అంటే మా డాక్టర్ సాబ్ ఒప్పుకుంటారో లేదు, ఎందుకంటే యుఎన్ఓ వారు ఇప్పుడు ఒక కొత్త పదాన్ని వారు ఇచ్చినారు ఈ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, డిఫరెంట్లీ ఏబుల్డ్. ఐ రైట్ డాక్టర్ సాబ్? డిఫరెంట్లీ ఏబుల్డ్, బ్యూటిఫుల్ వర్డ్. కానీ వాళ్ళు ఒప్పుకోరు. మళ్ళా దాని మీద కొద్దిగా తర్జన భర్జన జరిగింది. దే వాంట్ దెమ్సెల్ఫ్ టు బి ఐడెంటిఫైడ్ యాజ్ హ్యాండిక్యాప్డ్. అగైన్ వీ హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ హ్యాండిక్యాప్డ్. బట్ యుఎన్ఓ వాట్ దే సెడ్ ఈస్ అడ్రస్ దెమ్ యాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. సో దిస్ బాయ్ వాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆర్ హ్యాండిక్యాప్డ్. మేబీ పోలియో వచ్చి ఉంటుంది. అప్పుడు పోలియో చుక్కలు వేసి ఉండరు కరెక్ట్గా. ఇజంట్ ఇట్? అంటే నేను సైంటిఫిక్ ఇట్లా అంట, తర్వాత మీరు ఎనీ రీజన్, ఎనీ లాజిక్ యూ కెన్ గివ్, ఐ డోంట్ మైండ్. దిస్ బాయ్స్ లైఫ్ భౌతికంగా నిర్జీవమైంది, సామాజికంగా ఫర్గాటెన్. అధికారం పోయినాక ఎవడు గుర్తుపడతాడండి మనల్ని? జస్ట్ ఇమాజిన్, నువ్వు కుర్చీలో కూర్చున్నంత మట్టికే నీ పెన్నుకు పవర్. నువ్వు రిటైర్డ్ అయిన తెల్లారి నీ కింద పనిచేసే గుమస్తానే నమస్తే సార్ అనడానికి 4 సార్లు ఆలోచిస్తాడు. ఐ మే రైట్ ఆర్ రాంగ్ కదా? ఈడ తండ్రి పోయిండు, రాజ్యం పోయింది, నా అనుకున్న వాడు పోయిండు, రక్త సంబంధం పోయింది, ఆర్థికంగా చతికిలబడిపోయిండు. ఒక్క పూట అన్నం దొరికితే ఈ దినం తిరిగి తెల్లారి చచ్చిపోదే అనే స్థాయికి చేరుకున్నాడు మెఫీబోషెత్.
వానితో మాట్లాడితే కొత్త రాజుకు ఏడకోపం వస్తుందన్న భయంతో ప్రజలు ముఖము చాటేసారు. ఒకప్పుడు జయహో జయహో అన్నటువంటి ప్రజలు ఇప్పుడు ముఖం చాటేసారు. అన్ని మంచుకున్నప్పుడే ప్రజలు హాయ్ సిస్టర్ హౌ ఆర్ యు అని మెసేజ్ పెడతారు. కష్టం వచ్చింది అనుకోండి, నా ఫోన్ పోయిందంటారు. ఏమమ్మా అంటే మనం కాదులే, వేరేళ్ళ సంగతి చెప్తున్నా నేను, మీరు మనమని అనుకునేరు కదా. అప్పుడప్పుడు నేనంటే అదే అమ్మ నన్ను గుర్తుపట్టలేదంటే ఏం చెప్పిన అయ్యగారండి నా ఫోన్ పోయిందంటారు. వస్తుందే, ఫోన్ ఎందుకు పోతుందండి? 20,000 ఫోన్ పోతుందా? ఒకవేళ పోతే కూడా పోలీసు వాళ్ళు పట్టుకొచ్చే టెక్నాలజీ మన దగ్గర ఉంది కదా, సుగుణమ్మ ఉండదా లేదా? కనుక ఫోన్ పోయిందంటే నమ్మకండి, వాళ్ళకు మీ పట్ల ఆసక్తి లేదు, ఫుల్ స్టాప్. మూడవది సైకలాజికల్లీ అషేమ్డ్, అంటే మానసికంగా ఓడిపోయిన జీవితం, అన్నీ కోల్పోయిన జీవితం. వీటన్నిటిని మించి హీ ఈజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గనక దెర్ ఈజ్ ఎ స్టిగ్మా. మిడిల్ ఈస్ట్లో ఈ శారీరక అంగవైకల్యంతో జన్మించినాడు అనంటే వారు నమ్మేది ఏందనంటే వీడు పాపం చేసినాడు కనుక భగవంతుడు వీనికి ఈ విధంగా జన్మనిచ్చినాడని నమ్మిరు. ఇప్పుడు మనం కూడా అంటాం, ఇండియాలో మనమేం తక్కువ మూర్తులం కాదు, అవునా? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి బిడ్డలను ఎంతమందిని మనం చర్చకు తెస్తాం? పోనీ తెస్తే ఎంతమంది యాక్సెప్ట్ చేస్తాం? వి లాక్ దెమ్ ఇన్ సైడ్. అంతకన్నా క్రూరమైన చర్య ఇంకోటి లేదు. బిడ్డను 4 గోడల మధ్యలో తాళమేసి నువ్వు గుడికొచ్చి ఆరాధించే బదులు నువ్వు ఇంటికాడుండి ఆరాధిస్తే భగవంతుడు మెచ్చుతాడు. వాళ్ళ మనసును హృదయాన్ని నువ్వు విరిచేసి వాళ్ళను జంతువులలాగా తాళాలు మేసేసి నువ్వు ఇక్కడ వచ్చి ఉపవాసం ఉండి ప్రభువా ప్రభువా ప్రభు అని ఎలుగెత్తి ప్రార్థన చేస్తే బహుశా దేవుడు మెచ్చడేమో మిత్రమా. ద చర్చ్ ఈస్ ఓపెన్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. పిల్లలు అల్లరి చేస్తారు, విసుక్కోకండి, ఎందుకంటే ఈ గుడి వాళ్ళదే, ఈలాంటి వారిదే. అల్లరి చేస్తారు, ఆడ చిన్నోడు చేస్తూనే ఉన్నాడు, వాళ్ళమ్మ కంట్రోల్ చేస్తుంది కానీ చెయ్యకు, లెట్ హిమ్ మేక్ దట్ నాయిస్. చర్చ్ ఈజ్ బ్యూటిఫుల్ విత్ దోస్ చిల్డ్రన్. అంగవైకల్యం గలవారు ఉంటే ప్రోత్సహించండి, ప్లీజ్ బ్రింగ్ దెమ్ టు ద చర్చ్. వీ హ్యావ్ మేడ్ నీడెడ్ అరేంజ్మెంట్స్ సో దట్ దే కెన్ ఆల్సో ఎంటర్ ఇన్ టు ద శాంచురీ. ఈ భావన నుంచి దూరం చేయడానికి ఏ చర్యనైనా మనము స్వాగతించాలి, అభినందించాలి. ఇక్కడ దావీదు యొక్క చర్య మనకు నేర్పిస్తున్న మొదటి పాఠం ఏంటంటే గ్రేస్ మూవ్స్ ఫస్ట్. యేసయ్య కనికరముతో కదిలింపబడ్డాడు. మెఫీబోషెత్ దావీదు దగ్గరికి వెళ్ళి తన స్నేహాన్ని కానీ తన బంధుత్వాన్ని కానీ నాకున్నటువంటి ఈ ఏ రకమైన మేలును కానీ జ్ఞాపకము చేసుకో అని అర్థించలేదు. టైమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ మిత్రమా, మర్చిపోకండి. ఈ రోజున అన్నీ కలిగిన నీవు రేపు ఇలానే ఉంటుందని ఒకవేళ నువ్వు భావించి భ్రమిస్తే అది భ్రమగా మాత్రమే మిగిలిపోతుంది. రేపు నీ కొరకు దేవుడు ఏమి తలపెట్టినాడో ఆ కాలముకు మాత్రమే తెలుసు, ఎవ్వరికి తెలీదు. రేపు మంచిగా ఉండాలనంటే అన్నీ ఉన్ననాడు ఈరోజు కలిమిలో నువ్వు కలిసి ఉండడం నేర్చుకో. ద గుడ్నెస్ ఆఫ్ మెఫీబోషెత్, ఐశ్వర్యముతో ఆయన తూగుతూ ఉన్నప్పుడు దావీదు పట్ల ఆయన ప్రవర్తన ఘనముగా ఉండెను కనుక అన్నీ కోల్పోయిన తర్వాత ఆ ప్రవర్తనని ఈ రోజున దావీదు యొక్క ఆ టేబుల్ మీద కూర్చొని తిరిగి కిరీటము లేని మకుటము లేనటువంటి మహారాజునుగా జీవింపచేసింది మెఫీబోషెత్కి. ఏందనంటే అన్నీ ఉన్న కాలములా ఆయన అణిగి మెనిగి ఉన్నాడు గనక అన్నీ పోయిన కాలములో పోయిన వాటికంటే అధికంగా ఆయన సమకూర్చుకోగలిగినాడు. దిస్ ఈజ్ అ లెసన్ వి లెర్న్ ఫ్రమ్ మెఫీబోషెత్. లెట్ గ్రేస్ మూవ్ ఫస్ట్. కనికరము నీకంటే ముందుగా కదలనివ్వండి. Second one is again a beautiful scripture portion. సంకీర్తనలు మనం చదువుకున్నాం. సంకీర్తన ఎంత గొప్పగా వ్రాయబడ్డది అనంటే బ్లెస్సెడ్ ఈజ్ ద వన్ హూ కన్సిడర్స్ ద పూర్. బీదల్ని కటాక్షించువాడు ధన్యుడు. ఇక్కడ కూడా వాడబడినటువంటి హీబ్రూ పదం అది క్రియాత్మకమైనటువంటి పదం. చాలా గొప్పగా అది మనల్ని
ప్రేరేపణ చెక్కలుగా చేస్తూ ఉంటుంది. ఇక్కడ దావీదు మహారాజు రాసినటువంటి ఈ పోర్ అన్నటువంటి ఈ పదానికి దావీదు మహారాజు యొక్క ఆలోచనలు ఉన్న మొట్టమొదటి పదం ఏంటంటే వల్నరబిలిటీ, అనగా బలహీనుల పట్ల నీవు కనికరము కలిగి ఉంటే నీవు దీవించబడతావు. రెండవది అనారోగ్యం వారి పట్ల నీవు సహృదయముతో కలిగి ఉంటే నీవు ధన్యునిగా భావింపబడతావు. మూడవది, ఎవరైతే ఎదుటి వ్యక్తి ద్వారా వెన్నుపోట్లు పొంది అవమాన పాలు అయి అవమాన భారముతో కృంగిపోయి ఉన్నారో వారి చెంతకు వెళ్ళి వారికి నువ్వు బాసటగా నిలబడితే నీవు ధన్యునివి అవుతావు. దిస్ ఇస్ వాట్ Psalm 41 teaches us. And coming back to the Galatians, 6వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలలో అద్భుతమైనటువంటి మాట పౌలు గారు వ్రాస్తాడు. బేర్ వన్ అనదర్స్, ఒకరి భారములు మరొకరు భరించుకొనుడి. ఎందుకంటే క్రీస్తు యొక్క ధర్మం ఈ విధంగా నెరవేర్చబడవలసి ఉన్నది. ఇక్కడ గ్రీక్ పదం బేర్ అన్నటువంటి గ్రీక్ పదం యొక్క వాడబడినటువంటి ఈ పదం యొక్క భావం ఏంటనంటే ఇట్ టాక్స్ అబౌట్ వాట్ టు సే ద రెస్టరేషన్ ఆఫ్ సమ్వన్ హూ ఈస్ కాట్ ఇన్ సిన్. పాపములో నలిగిపోయినటువంటి వారిని తిరిగి పునరుద్ధరించడానికి కొరకైనటువంటి భావముతో పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. అండ్ లాస్ట్లీ ఇట్ ఈస్ మార్కు శుభవార్త 2వ అధ్యాయం. ద ఫెయిత్ ఈజ్ యాక్టివ్, డిస్రప్టివ్ అండ్ కమ్యూనియల్. వాస్తవికంగా మార్క్స్ వార్త 2వ అధ్యాయం, ఇక్కడ వీళ్ళందరూ మన దృష్టిలో చాలా పెద్ద హీరోస్. ఐ రైట్? ఏం చెప్పరు? ఎందుకు హీరోస్ వాళ్ళు? అమ్మా క్యారీడ్ ద పర్సన్. మీ దృష్టిలో వాళ్ళు హీరోసే, నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఇల్లు వీకి పందిరేసారు. ఆ నీళ్ళు అయితే తెలుస్తుండే కష్టం, ఆ నీళ్ళు అయితే కష్టం తెలుస్తుండే. వాళ్ళది కాదు కదా ఇల్లు. యోనిల్లు అయితే ఏంది, మొత్తానికి అట్టకట్ట ఉన్నట్టు నలుగురు విన్నారా, ఇల్లు ఎక్కిండ్రు. అవి దూలాలతో ఉంటాయి. మిడిల్ ఈస్ట్లో ఇల్లు 30 people. మనం దేవుడు చల్లగా చూస్తే విల్ బి విజిటింగ్ హోలీ ల్యాండ్. ఈ కపెర్నహూమ్ పోతాం, మనం తప్పనిసరిగా పోతాం. ఎక్కడైతే పక్షవాయువు గల వారిని స్వస్థపరిచిండో యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆ పడిపోయినటువంటి మట్టి గోడలలో మనం పోతాం. అక్కడికి వెళ్తాం. తర్వాత మరియమ్మ సొంత ఇల్లు పోతాం. తర్వాత యోసేపు గారి యొక్క అదే వుడెన్ ఫ్యాక్టరీకి కూడా పోతాం మనం. సో ఆ మిడిల్ ఈస్ట్లో ఆ దినాల్లో ఉన్నటువంటి ఇల్లు ఏంటంటే అవి మట్టితోని దూలాలు పెట్టి మీద మట్టేసారు. ఈ నలుగురు దాన్ని ఏమంటామనంటే ఇది ఇట్స్ అ బ్రూటల్ ఫెయిత్. సరే, నీకు ప్రేమ ఉంటూ ఉండొచ్చు, విశ్వాసం ఉంటూ ఉండొచ్చు, కానీ ఒకని ఇల్లు వీకి పందిరేసేంత విశ్వాసమే అది. అయ్యా, 4 men carried him. మనిషి యొక్క జీవితమే ఏంద్రా, మనిషి యొక్క జీవితం యొక్క విలువ అంటే ఊర్లలో చెప్తాం, ఓ నలుగురిని సంపాదించుకొని చావురా అంటాం. ఎందుకు? ఆ నలుగురే ఈ నలుగురు, ఆ నలుగురే ఈ నలుగురు. అది ఎప్పుడైనా మీరు టైం ఉంటే చూడండి. నలుగురు మిత్రులు. దెర్ వాజ్ ఎ హ్యూజ్ క్రౌడ్. ఎందుకంటే అప్పటికే యేసుక్రీస్తు ప్రభుల వారు మాస్ మహారాజ్ అయిపోయాడు. ఈ నోట ఆ నోట పబ్లిక్ ఫుల్ ఏమో సెలబ్రిటీ కంటే ఎక్కువైపోయింది. ఎక్కడ పోయినా ప్రజలు వా తారీఫ్, క్యా బాత్, అరే అయిపోయిందిగా, రేపో మాపో నువ్వు ప్రధానమంత్రి అవుతావు, రాజు అవుతావు, ఏ తారీఫ్ మీ చల్రా. హ్యూజ్ క్రౌడ్. పోలీసులతో కంట్రోల్ అవుతలేదు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చెయ్యిద పెట్టట్టున్నది ఆడ. సో ఇక వీళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళ దోస్తు. ఎందుకంటే మనం నమ్ముతాం కదా, స్నేహమేరా జీవితం, స్నేహమేరా ప్లసి. ముందుకు వెళ్ళక ముందు ఒక ప్రశ్న అడుగుతా, డూ యూ హ్యావ్ ఎనీ సచ్ ఫ్రెండ్ హూ క్యాన్ గివ్ దర్ లైఫ్ టు యూ?
ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్ యాజ్ సచ్, ఇప్పుడు సంపాదించుకోవడం స్టార్ట్ చేయండి. ఫ్రెండ్షిప్ వల్ల జీవితాలు నిర్మించబడతాయి, ఫ్రెండ్షిప్ వల్ల జీవితాలు కూలిపోతాయి. మెజారిటీ ఆఫ్ ద టీనేజర్స్ చర్లపల్లి, చెంచల్గూడ జైల్లో దాదాపు వీ గెట్ అరౌండ్ 17 years, 15 years, 16 years పిల్లలు కొన్ని వందల మంది ఉంటారు జైల్లో. నాకు 99% ఆఫ్ ద పిల్లలు జైలుకు ఏ కారణంతో వస్తారంటే దోస్తానా, సిర్ఫ్ దోస్తాను. ఒక చిన్న లైవింగ్ ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తా. ఒక పిల్లోడు పాపం, వెరీ పూర్ బాయ్ ఇన్ చర్లపల్లి జైలు. వాడు అక్కడ నేను కౌన్సిలింగ్తో పాటు ఆరాధన కూడా నడిపిస్తాను. ఇప్పుడు అద్భుతమైన ఆరాధన అవుతుంది ఈస్టర్, గుడ్ ఫ్రైడే రోజున. ఈ 40 days విశేషంగా చర్లపల్లి చెంచల్గూడలో 40 రోజులు ఎంత గొప్ప కఠిన ఉపవాసం చేస్తారనంటే బహుశా మనం ఎవరం చెయ్యం. వారి కొరకు ఒక ప్రత్యేకమైన బ్యారెక్ అలాట్ చేయబడ్డది. పొద్దున 4 గంటలకు లేస్తారు, సాయంకాలం 4 గంటల వరకు కఠినమైన ఉపవాసంలో ఉంటారు. 4 గంటలకే ఆరాధన చేస్తారు వాళ్ళు. 40 రోజుల తర్వాత దే సెలబ్రేట్ ద గుడ్ ఫ్రైడే. వన్ మాండే థర్స్డే నేను, ఐగరమ్మ, లియో, లిపి అందరం పోయినాం. మీరు నమ్మరు, ఆ రోజున దాదాపు నేను 1000 మంది పాదాలు కడిగిన చర్లపల్లి జైల్లో. 1000 criminals. యూ కాంట్ ఇమాజిన్. 1000 మంది అంటే లిటరల్గా ఇట్ టుక్ అవర్స్ ఫర్ మీ టు డూ దిస్ రిచువల్. అందులో ఒక క్లయింట్ పిల్లోడు, అరే చర్చ్ ఫాదర్ వచ్చిందంటే నా దగ్గరికి వచ్చింది. ఏం రా బాబు, యంగ్ బాయ్, టీన్ బాయ్, 17 years, ఇంకా పాల బుగ్గలు ఉన్నాయి. ఏంద్రా ఎటు వచ్చినావు నువ్వు ఏందనంటే, అయ్యా పాస్టర్ గారు రండి అని ఏడుస్తూ ఉన్నాడు. సరే ఏడిచినాక చెప్పు కథ అని చెప్పి ఆడు ఏడుస్తున్నాడు. ఏం కేసులు వచ్చినాడు అంటే, బండి దొంగతనం కేసులు వచ్చినా అన్నాడు. ఎక్కడ రండి సొంతం అంటే, మాది గుంటూరు సార్ అన్నాడు. మరి గుంటూరులో దొంగతనం చేసి ఈడెందుకు వేసారని నేను అన్నా. గుంటూరులో కాదు సార్, ఈడనే దొంగతనం కేసులు వేసారు. ఎందుకురా బాబు అని అంటే, సార్ నాకు ఒక బాగా ప్రేమ, ఒక పిచ్చి ఉండే సార్. ఏం పిచ్చి నాయన అని అంటే, కూకట్పల్లిలో ఆయన ఎవరు సేవకుని పేరే, ఆయనను చూడాలా, ఆయన వాక్యం వినాలని పిచ్చి సార్ అన్నాడు. నిన్న టీవీలో కూడా వినొచ్చు కదరా భయ్య, ఆ పిచ్చి ఉంటే హైదరాబాద్ దాకా ఎందుకు వచ్చినావు? ఈడు ఎవడన్నా తెలుసు అంటే ఎవడు తెలియదు సార్. మొత్తానికి వచ్చిండు ట్రైన్లో వాడి. ఒక వారం విన్నాడు, ఈయన గేట్లకు కూడా రానియలేదట పాపం. సరిగా బయట ఉన్నాడు, ఎవడు కనికరించిండు. అరే ఈడు ఏడుస్తూ ఉంటే గడింత అన్నం పెడుతున్నాడు రా తిన అన్నాడు. మాట్లాడుతున్నాడు. ఆయనతో సాయంత్రం ఈడ పరిచయమైన పోరుడే వచ్చేసి, బండి ఉన్నది నడువురా పోదామని అన్నాడు. సరే ఇక మరి ఇవ్వట్లేడు, ఇంత మధ్యాహ్నం అన్నం చూపించిండు కదా అని చెప్పేసి ఆ పోరంతో బండి కూర్చొని ఓఆర్ఆర్ ఎక్కారు. ఓఆర్ఆర్ మీద 2 wheelers ఆర్ నాట్ అలౌడ్. అయ్యా రుయ్యమని పోలీస్ జీపు రానే వచ్చింది. ఈడు పోరడు ఎవడైతే నడుపుతుండో బండి ఆపిండు. అరే వాళ్ళు వస్తుండ్రు, ఏం తొందర పడకి, నేను పక్కకు పెడతా బండి అని చెప్పేసి పెట్రోల్ కూడా అయిపోయిందని ఆడ దిగి కింద దిగి వెళ్ళిపోయాడు. పోలీసు వాళ్ళు వచ్చారు, బండిని సీజ్ చేశారు. బండిని చూస్తే అది దొంగ బండి. ఈయన తీసుకొని వచ్చి లోపలేసి. ఇది ఫ్రెండ్షిప్ వల్ల కలిగేటువంటిది. సరే మరి ఆన్ చూడడానికి వచ్చినావు కదా, ఇప్పుడు నాన్నకన్నా ఫోన్ చేస్తాను బయటకు వచ్చి ఆన్ని దానిలాడి ఫోన్ చేసి, నీ భక్తుడు, నీ ఫాలోవర్ పిల్లోనికి ఇట్లా జరిగిందంటే ఆయన ఎవరో నాకు తెలియదు అని. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. బీ కేర్ఫుల్ when you choose your friends. Be wise, be prudent. How your friendship is. Here we see 4 friends, 5 friends. పాపం అన్ని మందులు తీసుకున్న ఇదేం మంచి గాలే వీనికి. మొత్తానికి ఏం చేసినారంటే, చలో ఆడికి పట్టుకపోదాం నాడు, ఇన్ని చేసిన వాళ్ళం కదా, తీసుకొని పోదాం. దే వెన్ బ్లాక్డ్ బై ద క్రౌడ్. ఇక వీళ్ళకి ఒకటే మార్గం కనబడ్డది, ఏంటంటే ఇల్లు చెత్తు పీకేసుడే. అవసరమైతే ఇంటోంతో కొట్లాడి మళ్ళీ పైసలు ఇచ్చి చెత్తేసిందకు పురుసత్, కానీ మొత్తానికి పీకేద్దాం. దిస్ వాజ్ నాట్ పొలైట్ ఫెయిత్.
అందుకే నేను ఇట్ వాజ్ అ బ్రూటల్ ఫెయిత్, బట్ జీసస్ సీస్ దేర్ ఫెయిత్. హియర్ ద ఫెయిత్, జాగ్రత్తగా, హియర్ ద ఫెయిత్ నెవర్ పర్టైన్స్ టు అన్ ఇండివిజువల్. జాగ్రత్త అమ్మ, యేసుక్రీస్తు ప్రభుల వారు వ్యక్తి యొక్క విశ్వాసాన్ని ఇక్కడ లక్ష్యం ఉంచినట్టు బైబిల్ సెలవిస్తలేదు. ఎవరి ఫెయిత్ను యేసుక్రీస్తు ప్రభుల వారు చూస్తుండు? కమ్యూనిటీ. దేర్ ఇస్ అ కమ్యూనిటీ. వన్ ప్లేస్ ఈజ్ కాల్డ్ అ కమ్యూనిటీ. నలుగురు, ఈ నలుగురు యొక్క విశ్వాసము దేవుడు ఘనపరుచుతూ ఉన్నాడు. కమ్యూనల్ ఫెయిత్ మూవ్స్ ద ఇమ్మొబైల్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వచ్చినటువంటి వానికి నమ్మకము విషయం బైబిల్ మాట్లాడతలేదు, కానీ తెచ్చినటువంటి వారి నమ్మకాన్ని ఘనపరచడానికి దేవుడు వీనికి మోక్షాన్ని ప్రసాదించు. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ చైల్డ్ బ్యాప్టిజం. ఆయనకు తెలుసా? పాపంలో ఒప్పుకున్నాడా? నమ్మిండా? మోక్షం ఉన్నదా? ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీ కథ. అయ్యా, ఈడ అచేతనుడై ఉండి కాళ్ళు చేతులు పడిపోయిన వాడు తెలుసా? ఇప్పుడు యేసుప్రభు నేను నమ్మిండా? ఎవరి వలన వీనికి స్వస్థత మోక్షం కలిగింది? పసిపిల్ల వానికి, పడుకున్న వానికి ఏమన్నా తేడా ఉందా? కానీ మోక్ష కార్యము ఎవరి వలన జరిగింది? ఎవరి వలన జరిగింది అమ్మా? సమాజం వలన, తెచ్చినటువంటి తల్లిదండ్రుల వలన. పసిబిడ్డకు ఏమాత్రం తక్కువ లేనటువంటి పక్షవాయువు వచ్చిన వానికి పాప విమోచన ఎలా దొరికిందో, స్వస్థత ఎలా కలిగిందో, పసిగుడ్డుకు కూడా తల్లిదండ్రుల ద్వారా తీసుకుని రాబడిన తర్వాత ఈ బిడ్డను పెంచి పెద్ద చేయడానికి మీ వంతు ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తారా అని యాజకుడు అడిగిన ప్రశ్నకు దేవుడు మాకు తోడై ఉండగా మేము అలాగూ చేస్తామని మీరందరూ ఒట్టు పెట్టుకున్నటువంటి ఆ మాట వలన ఈ బాప్తిస్మములో ఈ పసిబిడ్డకు మోక్షము కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మెయిన్ లైన్ చర్చెస్ ఉన్నటువంటి గొప్పతనం. బికాస్ ద డీపెస్ట్ బర్డెన్ ఇస్ నాట్ paralysis. He was with full of guilt consciousness. Mephibosheth, who was suffering from psychological guilt consciousness, ఏం పాపం చేసినానో ఈ రోజున ఈ శిక్ష అనుభవిస్తున్నాను. పారాలిసిస్ వచ్చినటువంటి వ్యక్తి బయటకు చెప్పుకుంటలేడు, కానీ కదిలే వాళ్ళను చూసి కన్నీరు కారుస్తున్నాడు. ఎవరికి ఏ జన్మలో చేసినానో తెలియదు, ఈరోజు ఇలా పడవలసి వస్తున్నది, నా పాపపు యొక్క సుకృతమేమో తెలీదు అన్నటువంటి అపరాధ భావముతో నలిగిపోతున్న వారికి నిలబెట్టడానికి యేసుక్రీస్తు ఈ కార్యాన్ని చేసినాడు. టుడే వి ఆల్ ఆర్ ప్యారలైజ్డ్. మనమందరం కూడా పక్షవాయువు గల వానికంటే ఏమీ తక్కువ లేం. కాకపోతే వాని యొక్క బలహీనత కనబడ్డది, మన బలహీనతను మనము చాలా అందంగా దాచుకుంటున్నాం. వి మే బీ ఇన్ డెప్ట్. అప్పులు అనే పక్షవాయువుతో మనం ఉన్నామేమో నాకు తెలీదు. వి మే బీ ఇన్ డిప్రెషన్. వి మే బీ ఇన్ సోషల్ స్టిగ్మా. 10 మందిలో మనము ధైర్యంగా వెళ్ళలేకపోతున్నామేమో. వి మే బీ ఇన్ అడిక్షన్స్. సాయంత్రం కాగానే మత్తు పానీయాలు తీసుకోకుండా ఉండలేకపోతున్నామేమో. వి మే బీ ఇన్ సమ్ అదర్ ఫార్మ్ ఆఫ్ అడిక్షన్స్ లైక్ గుట్కా, ఖైనీ. వి డు నాట్ నో. వి మే బీ సఫరింగ్ ఫ్రమ్ క్యాస్ట్ వూండ్స్. కులం అనేటువంటి భావంతో మనం ప్యారలైజ్డ్ అయి ఉన్నామేమో. వి మే బీ ఫ్యామిలీ బ్రేక్ డౌన్. కలిసి బ్రతకలేకపోతున్నామేమో భౌతికంగా. ఒకవేళ కలిసి ఉన్న కేవలము శరీరాలే 4 గోడల మధ్యలో లోకము చూడ కలిసి బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్నామేమో, కానీ మన ఆత్మలు ప్రాణాలు ఎక్కడ ఉన్నాయో మీ అంతరాత్మకే తెలుసు. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ పారాలిసిస్ వీఆర్ లివింగ్ ఇన్ టుడే. Faith that carries disrupts barriers. I close it here, my friends. Roof breaking love is costly. It risks embarrassment and property damage, but burden bearing always costs
సంథింగ్. ఇతరుల పట్ల నీవు భారము కలిగి ఉంటే ఆ భారము సులువుగా రాదు. యు హ్యావ్ టు పే ద ప్రైస్ ఫార్ ఇట్. నీవు దానికి తగిన మూల్యము చెల్లించకుండా ఇంకొకరి భారాన్ని నువ్వు తొలగించజాలవు. ఆ మూల్యము చెల్లించే మనస్సు నీకున్నదా? ఈ ఒక్క ప్రశ్నకు నీకు జవాబు దొరకగలిగితే నీవు ఇతరులకు భారము కాకుండా, ఇతరులపై భారము వేయకుండా, ఇతరుల యొక్క భారాన్ని పంచుకునే భగవత్ స్వరూపులుగా భూమి మీద నివసించగలుగుతావు. అందుకే కదా దేవుడు నిన్ను పేరు పెట్టి ఈ ధర్మ నిర్వహణ కొరకు పిలిచినాడని నమ్ముతున్నాం. అలాంటి ధైర్యం, కృప, విశ్వాసము త్రియేక దేవుడు మీకు నాకు మనకు దయచేయునుగాక.